చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ అన్న గారికి, అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మా హరిప్రసాద్ అన్నకి, అలాగే బీజేపీ అధ్యక్షులు మా జగదీష్ అన్నకి, అందరికీ, అలాగే ఈ స్టేజ్ పై విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అనేక విషయాలు అందరూ మాట్లాడారు. అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనమందరూ ఎలక్షన్ సమయంలో జనతా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలాగైతే కలిసిమెలిసి మా సిఆర్ రాజన్ గారు చెప్పినట్టు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రావణాసురుని సంహరించినామో, తర్వాత ఎందుకో పార్టీల ఐక్యత కొద్దిగా తగ్గింది. అది ఎందుకు ఏమి అనేది ఈరోజు ఈ సమావేశం తర్వాత అప్పుడే అధ్యక్షులు బీజేపీ అధ్యక్షుడు జగదీష్ అన్న చెప్పినట్టు సోషల్ మీడియాని మనం చాలా తక్కువగా వాడుకుంటున్నాం. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని పెద్ద ఎత్తున వాటిని మనం ప్రమోట్ చేయాలి. అప్పుడే మన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకి తెలిసేకి ఈజీ అయిన వే ఏదంటే సోషల్ మీడియా. అది ఎందుకు దూరం అవుతున్నారో అప్పుడే చెప్పినట్టు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్లు అయిపోయి గెలిచాము, గెలిచిన తర్వాత ఇంకా పకడ్బందీగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎక్కడో ఇంకా వెనకబడుతున్నాం. అలా వెనకపడకుండా ఉండాలి అంటే ఈ సమావేశం తర్వాత ప్రతి ఒక్క డివిజన్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, మండల్ కావచ్చు, నాయకులందరూ కూడా వాట్సాప్ గ్రూప్స్ అన్ని ఫామ్ చేసి మనం చేసే కార్యక్రమాలని, అప్పుడేగా మా ఎమ్మెల్యే భాను గారు చెప్పినట్టు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి. చిత్తూరులో అయితే 54 కోట్ల రూపాయల పని జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా 50 కోట్ల పని జరగలేదు. కాబట్టి ఇటువంటి పనులు చేసేటప్పుడు ప్రజల దగ్గరికి మనం చేసిన పని చెప్పుకోవడానికి ఉత్సాహంగా నాయకత్వం అంతా ఏకంగా ఉంటూ సోషల్ మీడియాను కూడా వాడుకొని ఎన్నో సమస్యలు తెలియజేశారు. ఇప్పుడు అప్పుడేగా ఉంటే కొన్ని పదవుల పట్ల కావచ్చు, లేదా పార్టీ మధ్య కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు ఎక్కువగా ఉన్నాయంటూ డిస్కషన్ జరిగింది. నేను ఈ సభాముఖంగా జనసేన అధ్యక్షుడికి, బీజేపీ అధ్యక్షుడికి, మా తెలుగుదేశం అధ్యక్షుడు రాజన్ గారికి ఒకటే చెప్తున్నాం. చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్ చాలా మంచి ప్లేస్ ఉంది. ఎందరు వచ్చినా కూడా అకామిడేట్ చేసి ఇక్కడ మీటింగ్ చేసుకునే అనుకూలత ఉంది. మీ ముగ్గురు అధ్యక్షులు కూడా నెలకొకసారి మంత్రి గారు వచ్చినప్పుడు డిఆర్సీ మీటింగ్కి కావచ్చు, లేదా ఏదైనా ప్రోగ్రామ్స్ విజిట్కి వచ్చినప్పుడు దయచేసి మీ ముగ్గురు కలిపి కార్యకర్తలందరినీ ఒక మీటింగ్ పెడితే ఇంకా కూడా మనం బలోపేతం కావడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. మేయర్ గారికి వచ్చారేయండి రామ. ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం అయిపోతుంది, మాకు ఇంకా పదవులు రాలేదు, పదవుల్లో జాప్యం జరుగుతుంది అంటే పైన అధ్యక్షుడు అభివృద్ధి పట్ల ఎక్కువ శ్రమిస్తున్నాడు కాబట్టి సమయం పట్టింది. మొన్ననే అమరావతి శంకుస్థాపన మళ్ళీ పునఃప్రారంభం అయ్యింది. ఒక ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని కట్టే ఒక అర్హత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కలిగిన అదృష్టం. కాబట్టి వారు ఆ పనిలో బిజీగా ఉండడం పట్ల కొద్దిగా 3 పార్టీలని కమ్యూనికేట్ చేసుకొని పదవులు ఇచ్చే క్రమంలో కొద్ది ఆలస్యం అయింది. ఆ ఆలస్యం ఇంకా జరగదు. ఎందుకంటే ఇంకా 18 దాకా రానున్న 27, 28, 29 మహానాడు లోపల అన్నీ పూర్తవుతాయి. ఒకవేళ ఫస్ట్ టర్మ్లో ఎవరికైనా అకామిడేట్ చేయలేకపోయినా వేరేది ఉందా మైక్ మూడు పార్టీలు కాబట్టి సర్దుబాటు చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు కలిగినా రానున్న రోజుల్లో అకామిడేట్ చేసే విధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా దీన్ని కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడు కూడా పదవుల కోసమే పార్టీలో ఉన్నామన్న విధంగా ఏ రోజు కోరుకునే ఒకే ఒకటి, మనకి మన రాష్ట్రం ముఖ్యం, మన పార్టీ ముఖ్యం. పార్టీలో 2 పార్టీలు కలిసినాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా పదవులు కాదా కాంపిటీషన్ కావచ్చు, వాటన్నింటినీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు కష్టపడ్డారు కాబట్టి మంచి క్యాండిడేట్ 94% మైండెడ్ ప్రజలు ఇచ్చారంటే అది బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కృషి. కాబట్టి పరిస్థితి ప్రజలు సుబ్రహ్మణ్యం కలిసి వేసి 3 పార్టీలు కూడా ఇంకా
వెళ్ళే విధంగా ప్రణాళికలు చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సువర్ణ అవకాశం కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, అలాగే కేంద్ర కావచ్చు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.